సతీష్ సతీష్ హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అండ్ ఈ వ్లాగ్లో అయితే ఒక స్నాక్ ఐటమ్ అనమాట, స్వీట్. హెల్త్కి కూడా చాలా మంచిది, చిల్డ్రన్స్కి అండ్ అట్లాగే అడల్ట్స్కి ఎవరికైనా కూడా. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తినగలిగిన స్వీట్ ఐటమ్ అన్నమాట. రీసెంట్ టైమ్స్లో మా పిల్లలిద్దరికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో దట్ హాస్పిటల్లో ఒకసారి చూపిస్తే కొద్దిగా బలం తక్కువగా ఉందని చెప్పేసి అన్నారు. సో దట్ అందువల్లే విన్నుకి వెన్నుపూస నొప్పి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటున్నాడు. హాస్పిటల్లో విజిట్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఐరన్కి, ఫోలిక్, ఇట్లా బలానికి అన్నిటికీ ఇచ్చారు. బట్ ఫుడ్ కూడా మనం కరెక్ట్ ఫుడ్ అనేది వాళ్ళకి ప్రిఫర్ చేస్తేనే, ఇంకా నుంచి వీక్లీ వన్స్ ఏదైనా హెల్దీ స్నాక్ ఐటమ్ అయినా ఏదైనా జ్యూసెస్ అట్లాంటిది ప్రిఫర్ చేయాలి మా వాళ్ళిద్దరికి. సో కొద్ది కేరింగ్గా చూసుకోవాలన్నమాట ఇద్దరిని. సో స్టార్ట్ చేశాను ఇన్స్టెంట్గా. అంటే మేము ఒక స్మాల్ ఫ్యామిలీ కాబట్టి, మేము ఉండేది నలుగురం కాబట్టి ఇన్స్టెంట్గా కొద్దిగా చేసుకొని తినడం బెటర్ అని నా ఒపీనియన్. ఎక్కువ చేసుకొని అవి అంటే టేస్ట్ కుదిరితే పర్లా, కుదరకపోతే అవి వేస్ట్ అవుతాయి కదా గ్రెయిన్స్ అవన్నీ. సో అందుకని ఇన్స్టెంట్గా కొద్ది చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఐటెం లాగా ఒక ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ అట్లాగే స్టడీస్ అట్లాగో కంప్లీట్ అయినాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లానింగ్ చేసుకునే లోపు హోమ్ మేకర్ డ్యూటీ కాబట్టి మనది ఇంకా అదైనా మన 100% చేయాలి. సో ఏది చేసినా పిల్లల కోసమే కాబట్టి కొద్దిగా హెల్దీ అండ్ హైజీనిక్గా వాళ్ళకి ఫుడ్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడైతే మినపగుళ్ళు బాగా డ్రై రోస్ట్ చేస్తున్నాను గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. అండ్ అట్లాగే అవి రోస్ట్ అయ్యేలోపు ఇట్లా బెల్లం అయితే ఇది 250 grams పీస్ అనమాట, ఈ ఒక పీస్. సో ఆ బౌల్తో 1 cup మినపగుళ్ళు అయితే రోస్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఈ బెల్లం కూడా బాగా యాక్చువల్గా తురమాలి, ఇంకా అంత పేషెన్సీ లేదు కాబట్టి చెతకొట్టేస్తున్నాం అనమాట పప్పు గుత్తితో. సో ఇది కూడా ఆ బౌల్లో వేసేసుకొని 2 కొలతలు చూసుకొని 1 cup గుళ్ళకి 1 cup బెల్లం అనమాట. ఇంకా ఫ్లేవర్ కోసం ఒక 5 ఇలాచీ అయితే వేసుకున్నాను అనమాట బెల్లంలో. ఇంకా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని మినపగుళ్ళు. అండ్ యాక్చువల్గా దగ్గరుండి బాగా రోస్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లేదంటే ఒక సైడ్ బ్లాక్గా అంటే మాడిపోయే అవకాశం ఉండింది, మీడియంలో పెట్టినా లో ఫ్లేమ్లో పెట్టినా. సో దగ్గరుండి మిక్స్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అన్నమాట. సో ఇదైతే నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ అట్లాగే షార్ట్ వీడియోస్ కూడా రీసెంట్ టైమ్స్లో అప్లోడ్ చేస్తున్నాము, వాటిని కూడా విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి. అండ్ కొద్దిగా క్రిస్పీనెస్ కోసం కొద్దిగా రైస్ అయితే ఒక 3 spoons ఎగ్జాక్ట్లీ వేసుకున్నాను అనమాట. రైస్ కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీనెస్ వచ్చిద్ది అండ్ అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అది ఇంకా మినపగుళ్ళు ఆరేలోపు చిన్న వీడియో క్లిప్ అయితే కర్రీస్ ఏముండాను అనేది మెనూ తీసాను అనమాట, చిన్న వీడియో క్లిప్. మార్నింగ్ అయితే దొండకాయ ఫ్రై చేసి వాళ్ళకి లంచ్ క్యారేజ్ కట్టేసాను అనమాట. ఇంకా మాకైతే ఎండు రొయ్యలు, బీరకాయ కర్రీ అయితే బాగా చల్లగా అయిపోయినాయి. ఈ చల్లగా అయ్యేలోపు 4 షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. అవన్నీ ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టా, బాగా కూల్ అయిపోయినాయి. చూసారు కదా, చూడడానికి ధనియాల్లా కనబడుతున్నట్టున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేస్తేనే బాగుండిద్ది అన్నమాట.
ఇంక ఇదైతే మిక్సీ పట్టేయాలి పౌడర్ లాగా. ఇంక ఇదైతే ప్యూర్లీ హోమ్ మేడ్ గీ అనమాట. అమ్మ ప్రిపేర్ చేసి పంపించింది. యాక్చువల్గా పాలపైన మేగడ అవన్నీ కలెక్ట్ చేసిద్ది అనమాట. ఇదొక మనీ సేవింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇంకెక్కడైతే ఒక మిస్టేక్ చేశాను. యాక్చువల్గా మినపగుళ్ళు ముందు ఫైన్ పేస్ట్గా అదే పౌడర్గా చేయాలి కదా. యాక్చువల్గా నేనైతే ముందే మినపగుళ్ళలో బెల్లం కూడా వేస్తాను అనమాట వీడియో తీసే కంగారులో. సో మళ్ళీ చచ్చినట్టు మొత్తం బెల్లం అంతా ఏరి ఇంకా గుళ్ళు అయితే ముందు ఫైన్ పౌడర్ లాగా చేశాను. ఇంకా తర్వాత బెల్లం మిక్స్ చేసి పౌడర్లా చేశాను అనమాట. ఇంకా గీ కూడా మెల్ట్ చేస్తాను. కరేపాకు ఫ్లేవర్ కోసం వేసి చేసిద్ది అనమాట గీ చేసినప్పుడు అమ్మ. సో అందుకని బ్లాక్ కలర్లో ఉండింది లైట్గా అది. సో ఫైన్ పౌడర్ లాగా చేశాను. అండ్ ఇంకా ఇట్లా అయితే లమ్స్ ఏమీ లేకుండా కొద్దిగా ఆరే వరకు, అంటే కొద్దిగా హీట్ ఉంటుంది మిక్సీలో వేయడం వల్ల పౌడర్లో, ఆ హీట్ అంతా పోయే వరకు కొద్దిగా ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. సో దట్ బూజు రావడం అట్లాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి. కొన్ని రోజులు అయితే నిలువ ఉంటాయి అన్నమాట. సో ఇంతేనండి. ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా సున్నుండలు చుట్టుకోవడమే. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. అండ్ ఈ సున్నుండలు చేసేటప్పుడు ఒక ఇద్దరు ఉండి చేస్తే చాలా ఈజీగా అయ్యిద్ది. ఒకళ్ళే చేయాలంటే చేతులు మట్టికి బాగా పీకేస్తాయి అన్నమాట. బట్ కష్టమైన ఇష్టంగా చేస్తూ సాటిస్ఫైడ్గా పిల్లల కడుపు నింపాలన్న థాట్తో అయితే స్టార్ట్ చేశాను. అండ్ నీట్గా అయితే ఎండ్ చేశాను అనమాట. సున్నుండల టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ చేశాను చెప్పు నీకోసం. సున్నుండలు ఏంటి స్పైక్స్ వచ్చినాయి? అలిసిపోయాడమ్మో. లెక్క వద్దులే, తీసుకో తీసుకో అన్న. అబ్బా హౌ ఈజ్ ఇట్? ఎలా ఉంది టేస్ట్? సూపరా. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసారు కూడా. ఇంకా రాగానే హ్యాండ్ వాష్ చేపించి సున్నుండలు అయితే ఇచ్చానమాట. యాక్చువల్గా ఫ్రాగ్రెన్స్ కనిపెట్టేశాడు. ఏం చేసావు అని అరుస్తూ ఉన్నాడు. ఇంకా వాడికి ఒక సర్ప్రైజ్ ఇచ్చానమాట. సున్నుండలు అంటే బేసిక్గా చాలా ఇష్టం కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇద్దరు అయితే స్నాక్స్ కింద ఈ సున్నుండలు తిని ఎంజాయ్ చేశారనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్రై చేయండి రెసిపీ.